బంగారాన్ని ఇది బంగారమా కాదా అని తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాము. దాన్ని బంగారం అని నిర్ధారించడానికి వేడి చేసి ఇది నల్లగా అవుతుందా తెల్లగా అవుతుందా అని అలా గమనిస్తాము. మెరవడం ఎర్రగానే మెరుస్తుంది కానీ ఇది గోల్డా అని పరీక్షించడానికి ఎన్నో పరీక్షలు పెడుతూ ఉంటాము. అదే బొగ్గు ఇది బొగ్గే అని పుట్టిగా చూడగానే ఎవరైనా చెప్తారు. అదే మనము మంచి మాటలు మంచి గురించి ఎవరమైనా మనము నేనే అని కాదు ఎవరైనా చెప్తే అది మంచేంతో చెడేంతో దానివల్ల ఉపయోగాలు ఉన్నాయో లేవో అసలు అది వేసుకోగానే మంచి జరుగుతుందో జరగదో ఈమెకు తెలిస్తే ఇది బంగారం లాంటి ఔషధం అని చెప్తుంది, ఆమెకి ఏం తెలుసా అని అంటారు. అందుకోసమే ఇది బంగారమా కాదా ఒక్కసారి మీరు వాడి చూస్తే ఇది బంగారమా కాదా అన్నది మీకు తెలుస్తుందండి. బొగ్గు కాదండి, ఇది బంగారం. బంగారానికంటే విలువైంది మన ఆరోగ్యం. అది మనం కాపాడుకోవడానికి మన ఇంట్లో మనకు ప్రకృతి ఇచ్చింది. మనం ఇంట్లోనే తయారు చేసుకొని వేసుకుంటే తప్పేంటండి? మంచిగా రోజు ఒక ట్యాబ్లెట్ లాగా వేసుకొని తినండి. అదే మనకు ఏదన్నా ఆరోగ్యం ఖరాబ్ అయితే దవాఖానలకు పోతే ఆడ గంటల తరబడి కూర్చొని వాడు 5-6 వేలు తీసుకొని ఇన్ని గోళీలు రాసిస్తే కవర్ నిండా పట్టుకొని వచ్చి పూటకు మర్చిపోకుండా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గుర్తు చేసి గోలేసుకున్నావా అంటారు. ఇట్లాంటి గోళీలు తయారు చేసి అదే అట్లనే గుర్తు చేసుకుంటా పూటకు ఒక నెల రోజులు వాడి చూద్దాం. అప్పుడు మనకు తెలుస్తుంది కదా ఇది బంగారమా కాదా బొగ్గా అని. బంగారం లాంటి మంచి మంచి మాటలు చెప్పేవాళ్ళు నేనే కాదండి, మీరు తెలుసుకోండి. ఇంకా బంగారం లాంటి మంచి మాటలు చెప్పిన వాళ్ళకైనా చూపించిన వాళ్ళకైనా విలువనిచ్చి వాడుకుందాం. ఇది ఇప్పుడు వచ్చింది కాదు, వెనుకట మన వాళ్ళు ఇట్లాంటివి తినే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. మనమేమో ఇంగ్లీష్ మందులు తినుకుంటూ ఇలా తయారైనాము. తెలియని విషయము తెలుసుకొని ఎవరు చెప్పినా సరే మంచా చెడా అని గుర్తించి వాడుకుంటే తప్పు లేదండి. మనకు సాధ్యమైనంత వరకు మంచిని వినాలి. బంగారమా కాదా అని పరీక్షించకండి. ఇది బంగారమే, బంగారం లాంటి ఔషధము, బంగారం కంటే విలువైంది. మీరు అందరూ వాడండి, తినండి, ఆరోగ్యంగా